నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతుపులుగు మోషే, గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతుపులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, సొసై మాణిక్యం అండ్ ఫర్ ఆల్ ద డిపార్టెడ్ సోల్స్ మాస్ ఆఫర్డ్ బై డాక్టర్ వల్సల అండ్ ఫ్యామిలీ. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబిండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షౌరెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆదిరెడ్డి మరియదాస్, ఆదిరెడ్డి సుశీల, అమర్నేని సురేంద్ర కుమార్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయేలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల మార్క్, ఫాతిమా కాంగ్రిగేషన్లోని మరణించిన కన్యాస్త్రీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
యేసు మరణించి మరలా ఉత్థానమైన విధమున యేసు ద్వారా అతని యందు మరణించిన వారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 22వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ నెలంతా కూడా ప్రత్యేకమైన గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను దీవించాలి అని, మీ కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనకిస్తున్నటువంటి వాక్యము, జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని. అవును ప్రియ సహోదరులారా, జీవం ఉండగానే ఆయనను విశ్వసించాలి, జీవం ఉండగానే ఆయన చిత్తానుసారం జీవించాలి, జీవం ఉండగానే ఆయనకి ప్రియమైన బిడ్డలుగా, సాక్షులుగా మనం జీవించాలి. అప్పుడే మన మరణానంతరము తప్పకుండా పరలోకాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఉత్తరించే స్థలాల్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ ఉండగా మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే మనం దేవుని యొక్క చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని, పాపములో, శోధనలో, వేదనలో, రకరకాల బలహీనతల్లో పడిపోకుండా వాటన్నిటిని కూడా జయించే యోగ్యతను దయచేయమని ఈరోజు దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియు బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మహిమయును నీతిమంతుల జీవమునై ఉన్నావు. మేము నీ కుమారుని మరణోత్థానముల ద్వారా రక్షణమును పొందియున్నాము. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులను కరుణతో చూడుము దేవా. పునరుత్థాన పరమరహస్యమునందు నమ్మికయించిన వారికి పరమానంద భాగ్యమును దయ
యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 2 వచనములు, 8 నుండి 9 వచనములు మరియు 12 వచనముల వరకు. అతడు నన్ను మరల దేవాలయము గుమ్మమునొద్దకు కొనివచ్చెను. దేవాలయము తూర్పు ముఖముగా నుండెను. దేవాలయము గడప క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుట నేను చూచితిని. ఆ జలము దేవాలయము కుడి ప్రక్కన బలిపీఠమునకు దక్షిణపు పక్కగా కిందికి పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరము నుండి ఉత్తర ద్వారము గుండా వెలుపలికి చుట్టూను కొనిపోయి తూర్పునకు అభిముఖముగానున్న ద్వారము వెలుపల ప్రక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. 8-9 వచనములు. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చట నుండి మృత సముద్రమును కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందిల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును. 12వ వచనము. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు ఔషధమునకును ఉపయోగపడును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 9-11 వరకు మరియు 16-17 వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు ఒసిగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమును ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడునూ వేయజాలడు. మీరు దేవుని ఆలయమునయు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము.
ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు
గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్ము వారిని డబ్బులు మార్చువారిని ఆయన చూసెను. ఆయన తాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపలకు తోలెను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బలలను ప్రడదోచెను. పావులను అమ్మువానితో వీనిని ఇక్కడి నుండి తీసుకుని నిండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా మార్చవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజుల్లో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి, నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరిగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతుల్లో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆదివారపు దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న వారి కుటుంబాలను దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, అలాగే ఇతర ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన మిమ్మందరిని కూడా దీవించాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ లేటరన్ దేవాలయం యొక్క ప్రతిష్ట మహోత్సవాన్ని కొనియాడుతోంది. ఇది రోమ్ నగరంలో ఉన్నటువంటి 4 దేవాలయాలలో అతి పురాతనమైనటువంటిది, అతి పెద్దదైనటువంటి దేవాలయము. ఇది క్రీస్తు శకం 65వ సంవత్సరము నాటి నుండి ఇది ఎంతగానో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. అందుకని ప్రియ సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల కంటేనూ రోమ్ నగరంలో ఉన్నటువంటి ఈ లేటరన్ దేవాలయం అనేది చాలా ఉన్నతమైనది, చాలా ప్రసిద్ధికి ఎక్కినదని తల్లి తిరుసభ ఈరోజు గుర్తిస్తూ ఉంది. ఇదిగో తల్లి తిరుసభను పరిపాలిస్తున్నటువంటి పోపు గారులందరూ కూడా ఆ దేవాలయము నుండే మనందరినీ కూడా నడిపించటం, బలపరచటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ రోమ్ నగరంలో 4 ప్రధానమైనటువంటి దేవాలయాలు, ఆ 4 ప్రధానమైనటువంటి దేవాలయాలలో అతి పురాతనమైనటువంటి దేవాలయం ఈ లాటరన్ దేవాలయముగా మనం గుర్తిస్తూ ఈ మహోత్సవాన్ని తల్లి తిరుసభ ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది. ఎందుకు ఈ దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని ఇంత ఘనంగా కొనియాడాలి అంటే ప్రియ సహోదరులారా, దేవాలయం అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలము. దేవాలయం అనేది దేవుడు నివసించేటువంటి స్థలము. దేవాలయం అనేది దేవుడు భక్తుడు కలుసుకునే ఓ పవిత్రమైన పుణ్యస్థలము. దేవాలయం అనేది దేవుని మీద ఉన్నటువంటి భక్తితో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో భక్తుడు నిర్మించుకున్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయములో భక్తుడి కోసం దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. దేవుని కోసం భక్తుడు గుడికి పరిగెత్తుకుని వెళుతూ ఉన్నాడు. భక్తుని యొక్క భారాన్ని,
భక్తుని యొక్క బాధలు సమస్యలు తొలగించే ఓ పవిత్రమైనటువంటి స్థలమే ఈ దేవాలయం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయాలకు మనం అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. దేవాలయం పవిత్రమైనదని, దేవుడు నివసించే స్థలముగా భావించి చాలా భక్తి మర్యాదలతో ఆ దేవాలయాలను మనం గౌరవించుకుంటూ ఆరాధనలు కొనసాగిస్తూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరులారా, మానవుడు జ్ఞానం తెలిసిన దగ్గర నుండి దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేసి కష్టపూరితమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ దేవుని యొక్క మందిరాన్ని నిర్మించడంలో అలసిపోకుండా వారి యొక్క తెలివితేటల నైపుణ్యాన్ని ఉపయోగించి అందంగా ఆ దేవాలయాలను అలంకరించి కట్టినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అన్ని మతాలలోనూ ఈ యొక్క దేవాలయాలు ఉన్నాయి. అన్ని మతాలు వారి యొక్క దేవుళ్లకు తగిన విధముగా వారి యొక్క శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను ఉపయోగించి దేవాలయాలు నిర్మించుకుంటూ ఉంటారు. ఆ దేవాలయాలలో వారు ప్రార్థనలు పూజలు కొనసాగించి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి దేవుళ్లను గౌరవించుకుంటూ ఉంటారు. ఇది ఒక మంచి పద్ధతి ప్రియ సహోదరి సహోదరులారా. పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి మన మధ్యలోనికి తీసుకుని రావడానికి, మన మధ్యలో ఆయన నివాసం ఉండటానికి ఆయనకంటూ ఒక దేవాలయాన్ని లేదా ఒక స్థలాన్ని ఏర్పాటు చేయటము భక్తులకు ఎంతో సంతోషంగా ఆనందకరంగా ఉంటూ ఉంది. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మనమందరం కూడా ప్రతిరోజు లేదా ప్రతి వారం దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది. అందుకని ఈరోజు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. యథావిధిగానే అలవాటు చొప్పున ఆయన యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పవిత్రమైనటువంటి స్థలం అపవిత్రంగా మారిపోయింది. ఎంతోమంది వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ పవిత్రమైనటువంటి స్థలంలో ఆరాధనలు జరగవలసినటువంటి ఆ యెరూషలేము దేవాలయంలో రకరకాల వ్యాపారాలు, ఎడ్ల వ్యాపారాలు, అలాగే రకరకాల జంతువుల వ్యాపారాలు, పక్షులను అమ్మటం, అన్ని రకాల వ్యాపారాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు యొక్క హృదయం దహించి వేసింది అన్నట్లుగా యోహాను శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పావురములను అమ్మువారితో వీరిని ఇక్కడి నుండి తీసుకుని పోనిండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించుచున్నది అనే మాటలు శిష్యులకు అప్పుడు అర్థమయ్యాయి. గమనించండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభుకి దేవుని ఆలయం అంటే ఎంత ప్రేమో. పవిత్రంగా ఉండవలసినటువంటి ఆ దేవాలయాన్ని అపవిత్రంగా మారుస్తూ ఉంటే వెనక ముందు ఆలోచించకుండా, ఎవరికి భయపడకుండా, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత బలవంతులైనా ఎవరికి కూడా భయపడకుండా వాళ్ళు నాణ్యాలు మార్చుకుంటే ఆ బల్లలను ఎత్తి పడవేయటం, ఆ జంతువులను కొరడాతో కొట్టి బయటికి పంపించి వేయటం, ఆ పావురంలో అమ్మున వారిని అక్కడి నుండి తొలగిపోమని ఎంతో కఠినంగా వారి పట్ల ప్రవర్తించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే ప్రియ సహోదరులారా, ఆ ప్రభువుకు ఆ దేవాలయం పట్ల ఉన్నటువంటి మమకారం, ప్రేమ, విశ్వాసము, గౌరవం. అలాగే మనమందరం కూడా ప్రియ సహోదరులారా దేవుని ఆలయం పట్ల గౌరవం కలిగి ఉండాలి. దేవుని ఆలయం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవునితో మనం మాట్లాడిన విధముగా దేవునితో మన బాధలు చెప్పుకునేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రియ సహోదరులారా, దేవుడు ప్రతిరోజు ఆయన ఆలయంలోనికి వెళ్ళడానికి, అవకాశం ఉన్నప్పుడల్లా ఆయనతో మాట్లాడుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటాడని, భక్తుడి కోసం ఆయన వేచి ఉంటాడు అని మనం విశ్వాసంతో నమ్ముతూ భావిస్తూ ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే ఈనాటి 2వ పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ముఖ్యముగా 16, 17 వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే, మీ హృదయము దేవుని ఆలయమని తెలియదా, పరిశుద్ధాత్మ దేవునికి నిలయమని తెలియదా అని పునీత పౌలు కొరింథీ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీ హృదయము దేవుని ఆలయం అనగా మీ హృదయం అనేటువంటి ఆలయము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలముగా ఉండాలి. అపవిత్రమైనది ఏది కూడా మీ హృదయంలో ఉండకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు 2 రకాల దేవాలయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం.
మొదటిది మనం దేవుని కోసం నిర్మించుకున్నటువంటి దేవాలయం, రెండవది దేవుడు మనలో నివసిస్తున్నటువంటి ఆలయం. ఒకటి మనం చేతులతో కట్టినటువంటి ఆలయం, రెండవది ఆధ్యాత్మికమైనటువంటి ఆలయము. పౌలు గారు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరి యొక్క దేహము దేవుని యొక్క ఆలయమే. ప్రతి ఒక్కరి యొక్క దేహము పరిశుద్ధాత్మ దేవునికి నిలయమే. కాబట్టి అందరం కూడా పవిత్రత కలిగి జీవించాలని, అందరం కూడా విశ్వాసము కలిగి జీవించాలని, ఈ పవిత్రమైనటువంటి దేహంలో అపవిత్రమైన ఆలోచనలు కానీ అపవిత్రమైనటువంటి క్రియలు కానీ ఉండకూడదు అని ప్రభు ఈరోజు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ప్రియ సహోదరులారా, నా ఆలయాన్ని ఎవరైనా ధ్వంసం చేసినా వారిని నేను ధ్వంసం చేస్తానని ఆయన చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే నా ఆలయాన్ని ధ్వంసం చేయడానికి, నా ప్రజలను ధ్వంసం చేయడానికి, నా బిడ్డలను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని కూడా నేను ధ్వంసం చేస్తానని దేవుడు చాలా చక్కగా వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఆయన యొక్క ఆలయమే, ఆయన ఆత్మకు నివాసులమే. కాబట్టి జీవిస్తున్నంత కాలము ఈ యొక్క పవిత్రమైన ఈ ఆలయాన్ని పవిత్రపరచుకోవడానికి, దేవుడు ఎల్లప్పుడూ కూడా లోపల ప్రవేశించి మనందరితో మాట్లాడి దీవించడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి అని ఈ యొక్క పఠనాలు, అలాగే ఈ పండుగ మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆలయం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, భక్తి కలిగి ఉండాలని, విశ్వాసము కలిగి ఉండాలి అని, అలాగే మన దేహం అనే ఆలయాన్ని కూడా ప్రభు కొరకు పవిత్రపరుచుకుని ఈ లోకములో జీవిస్తున్నంత వరకు ఆయన సాక్షులుగా ఉండాలని, ఆయన యొక్క ఆత్మకు నిలయముగా ఉండాలని ప్రభు ఈరోజు మనందరి నుండి కూడా కోరుతూ ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా దేవాలయం పట్ల విశ్వాసాన్ని బలపరిచే విధంగా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. దేవాలయం అనేది కేవలం రాళ్లతో కట్టినది మాత్రమే కాదని, దేవాలయం అనేది ఆత్మీయమైనటువంటి దేవాలయము, అది ప్రతి ఒక్కరి హృదయములో దేవుని కోసం ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి ఒక్కరి హృదయము దేవుని యొక్క ఆలయమని ఈరోజు ఈ రెండు దేవాలయాలను భద్రముగా ఉంచుకోవాలని, పవిత్రంగా ఉంచుకోవాలి అని, దేవునికి నివాస స్థలముగా ఉంచుకోవాలని, దీన్ని మాలిన్యపరచకూడదని, దీన్ని పవిత్రముగా ఉంచుకుంటూ దేవుణ్ణి గౌరవించుతూ ఆరాధిస్తూ మహిమపరచాలని మీరు వాక్యము ద్వారా తెలియచేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. గ్రిగోరియన్ దివ్య పూజాబలు సమర్పిస్తున్న వారందరినీ దీవించి వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్ము ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు దీవించండి. వారిలో ఉన్న ప్రతి బాధ సమస్యలన్నింటిని కూడా తొలగించండి. యవనస్తులను దీవించండి ప్రభువా. ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, రకరకాల ప్రమోషన్ల కోసం, నూతన బిజినెస్లు చేయాలని ఆశపడుతున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి, క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఏ ప్రమాదాలు జరగకుండా ప్రభు మీరే వారికి తోడుగా ఉంటూ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్నారో ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చి అతి త్వరలోని బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మీరే న్యాయం చేకూర్చమని, వారి తరపున మీరే పోరాడి ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మరొక్కసారి మేమందరం కూడా మీ ఆలయం పట్ల శ్రద్ధ కలిగి, విశ్వాసము కలిగి, ఆసక్తి కలిగి, దాహముతో జీవించే బిడ్డలుగా దీవించమని, మీరు మా యొక్క హృదయాలలో మీ ఆలయాన్ని నిర్మించుకోమని, వాటిని ఎల్లప్పుడూ కూడా పవిత్రపరచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, రకరకాల బాధలు, వ్యాధులు, సమస్యలతో ఉన్న వారిని దీవించండి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని స్వస్థపరచండి ప్రభు. మంచాన పడి ఉన్నటువంటి వారందరికీ మీరే శక్తిని దయచేసి వారికి మంచి ఆయుధారోగ్యాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మనలన్నింటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ వృధి కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ రుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిద్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే, దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే, దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలిచినావే. ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా, నీ సేవలోని ప్రేమలోని స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ రుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ రుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమామయుడైన నీ కుమారుని మహిమలో భాగస్థులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన
పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగము కలదను నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోకపు అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోకపు నిత్య నివాసము పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. దేవుడే సాక్షాత్తు బలిపీఠము చెంతకు దిగి వస్తున్న సమయం ఇది. శ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా
తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారముగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో పోపు గారిని, మా జోనైస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మీ సేవకుల ఆత్మలను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్థానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరు అతని ఉత్థానమందు పాల్గొందురుగాక. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన ప్రతి ఆత్మను జ్ఞాపకం ఉంచుకొని వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. అందును కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించువాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తములు మనందరికీ నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత. పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంట, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంట, నాలో వెలుగు నింపెనంట. ఏదో పులకింత. మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబంలో మరణించిన మన ఆత్మీయుల పేర్లను మనసులో ధ్యానం చేస్తూ వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా, వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఎంతో అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధని ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, శరీరులు ఆశ్రదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపబడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు మరణమును చవిచూడడని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ
మృతి చెందిన నీ విశ్వాసుల కొరకు నిర్వహించిన ఈ పవిత్ర కార్యము వారిని శాంతి కాంతుల నిలయమైన పరలోకపు నివాసమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 వసగినావు నాకు నీ జీవితం. వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా. శతకోటి వందనాలు నా ప్రభువా. వసగినావు నాకు నీ జీవితం. వసగినావు నాకు నీ జీవితం. శతకోటి వందనాలు నా ప్రభువా. శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా.